హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అంశాల్లో బాధ్యతాయుతంగా స్పందించడం, అలాగే ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రధానంగా ప్రస్తావించడం, దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ గురించి మాట్లాడేటటువంటి వారు చిలుకూరు బాలాజీ ఆలయానికి సంబంధించినటువంటి సౌందరరాజన్ గారు, ఇప్పుడున్నటువంటి రంగరాజన్ గారి తండ్రి. వాస్తవంగా అలాంటి వారిని కలవడం అరుదైన అదృష్టం. అట్లాంటిది తిరుపతిలో నేను పనిచేసేటటువంటి సందర్భంలో స్వయంగా వారే ఫోన్ చేసి మాట్లాడేవారు. ఆ తర్వాత అనేక సార్లు ఆయన కానీ రంగరాజన్ గారు కానీ మాట్లాడేవారు. హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అంశాలలో ఎప్పుడు ఇష్యూ వచ్చినా కూడా వెంటనే రియాక్ట్ అవ్వడం కానీ స్పందించడం కానీ చేసేవాళ్ళు. అలాంటి తండ్రి కొడుకులు సమాజానికి అద్భుతం. అలాగే ఆలయ వ్యవస్థ నిర్వహణలో మార్పులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి సౌందరరాజన్ గారు, హిందూ ధర్మ పరిరక్షణలో నిరంతరం శ్రమించినటువంటి సౌందరరాజన్ గారు తాజాగా పరమపదించారు, స్వర్గస్థులయ్యారు. వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నాం.